హలో 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 వెల్కమ్ టు గీత సారాంశం. ఆషాఢం ఆఫర్ డే 6. ఇవాళ నేను తీసే వీడియో ఏంటంటే ఇడ్లీ పాత్ర. ఈ పాత్ర గురించి చెప్పట్లేదు, మన లైఫ్ లో ఇడ్లీ యొక్క పాత్ర గురించి చెప్పాలనుకుంటున్నా. సో 2013 వరకు, అంటే మా తాతగారు 2013 లో చనిపోయారు. అప్పటి వరకు మా 6 మెంబర్స్, అంటే నానమ్మ, తాతగారు, అమ్మ, నాన్న, నేను, అన్నయ్య, మా లైఫ్ లో ఇడ్లీ యొక్క పాత్ర ఏంటో చెప్పబోతున్నాను. నాకు ఫస్ట్ నేను తీసుకుంటే, నాకు చిన్నప్పటి నుండి అసలు కారం, ఇప్పుడు తింటున్నా, చిన్నప్పటి నుండి అసలు కారము అస్సలు తినేదాన్ని కాదు. ప్రతిదీ కూర, పప్పు, పచ్చళ్ళు ఏం చేయాలన్నా మా అమ్మ నాకు సపరేట్ గానే తీసేది, అలా ఉండేదన్నమాట. సో నాకు ఇడ్లీ పెద్ద ఫేవరెట్ ఏం కాదు, బట్ స్టిల్ ఏదో ఒకటి తినైతే స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకోసమని మా అమ్మ పచ్చి చారు పిచ్చి పచ్చళ్ళతోటి ఏదోలా తినిపించేసేది, కారం లేకుండా. అవి పిచ్చి పచ్చళ్ళు కాదు, నిజానికి చాలా బాగుంటాయి. అండ్ స్టిల్ దానికి ఫ్యాన్స్ ఉన్నారు. లైక్ మా బంధువులు చిన్నప్పుడు నేను తినేదాన్ని కదా, అలా కజిన్స్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కూడా కారాలు తినకపోతే ఇవే చాలా ఇష్టంగా తినేవాళ్ళు. సో ఇప్పటికీ ఆ టేస్ట్ చాలా బాగుంటాయి, మేము ఇప్పటికీ చేసుకుంటాం. సో ఏంటంటే నేను ఇంకా ఎక్కువ పచ్చళ్ళు తినేదాన్ని కాదు కారం అనే కాన్సెప్ట్ వల్ల. ఇప్పటికీ అంతే, లైక్ ఎవరైనా ఒక ఇడ్లీకి ఎంత పచ్చడి తింటారో నేను అంతే పచ్చడి 4 to 5 ఇడ్లీస్ కి సర్దేస్తారనమాట. అది ఇడ్లీ యొక్క పాత్ర నా లైఫ్ లో. అయితే మా అన్నయ్యని తీసుకుంటే, మా అన్నయ్య చాలా అంటే చాలా ఫేవరెట్ చిన్నప్పటి నుండి. అండ్ నాకు బాగా రిజిస్టర్ అయింది ఏంటంటే, మా అన్నయ్య హాస్టల్కి ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో, హాస్టల్ నుండి స్టిల్ ఇప్పుడు కూడా, మోస్ట్లీ ఈ మధ్య తగ్గించింది, కానీ మా అమ్మ పెళ్ళయి బెంగళూరు నుండి వచ్చినప్పుడు కూడా మన ఇంక వస్తున్నాడు అంటే ఇంక ముందు రోజే ఇడ్లీ పప్పు నానేయడాలు, ఇడ్లీ పిండి అన్ని గ్రైండ్ చేయడాలు, ఇవన్నీ ఉంటాయన్నమాట. మా అన్నయ్యకు మోస్ట్లీ అల్లం పచ్చడితో ఇష్టము, బట్ ఇంకా అల్లం పచ్చడి లేకపోయినా ఈ పచ్చడి ఆ పచ్చడి అని లేదు, దేంతో అయినా తినేస్తాడు, అంత ఫేవరెట్ మా అన్నయ్యకు. అది మా అన్నయ్యకు ఇడ్లీతో ఉన్న కనెక్షన్. అండ్ కమింగ్ టు నాన్న, మా నాన్నకి ఏంటంటే ఆఫీస్ కి టైం అయిపోతుంటుంది, సో ఏదో ఒకటి కడుపు నింపుకొని వెళ్ళిపోయే కాన్సెప్ట్ లో ఉంటారు మార్నింగ్. కానీ అంటే నాన్నకు టిఫిన్ కంటే కూడా ఎక్కువ భోజనం ఇష్టం, కానీ ఇడ్లీ విషయంలో సాంబార్ చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. అది నాన్న లైఫ్ లో ఇడ్లీ యొక్క పాత్ర. అండ్ కమింగ్ టు మా నాన్నమ్మకు ఇడ్లీ ఇష్టమా కాదా అనే దానికంటే ఎక్కువ ఏది ఇష్టమో చెప్పగలను, ఎందుకంటే ఆ ఇడ్లీకి వేసుకునే పచ్చడి ఎంత పుల్లగా ఉంటే అంత ఇష్టం. సో ఇడ్లీ ఇష్టమా కాదా అనే కాన్సెప్ట్ కంటే కూడా పచ్చడి బాగా ఇష్టంగా తింటుంది. అది ఇడ్లీ యొక్క పాత్ర మా నాన్నమ్మ లైఫ్ లో. ఇంకోటి అండి, ఈ రోజు ఇడ్లీ పిండి రేపటికి పులుస్తుంది. మా నాన్నమ్మకి అట్లా పులిసిన పిండిలో జీలకర్ర, పచ్చిమిరపకాయ వేసుకుని అలా ఇష్టం అనమాట. ఇడ్లీ కూడా పుల్లగానే ఇష్టం, పులుపుగా ఏదన్నా ఇష్టం అనమాట బేసిక్ గా. అండ్ ఇంకా మా తాతగారి గురించి, ఇడ్లీ యొక్క పాత్ర మా తాతగారి లైఫ్ లో చాలా మేజర్ రోల్ ప్లే చేసింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓకే, ముందు నుండి తినేవాళ్ళంట ఇష్టంగానే, బట్ ఎప్పుడైతే పళ్ళు కట్టించుకున్నారో, పళ్ళ సెట్ ఇంటికి వచ్చిందో, మా ఇంట్లో ఇడ్లీ వాడకం ఇంకా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆయనకు అదేదో సెట్ అవ్వలేదన్న ఫీలింగ్ లో ఉన్నారో, లేకపోతే నిజంగా సెట్ అవ్వలేదు, ఐ థింక్ సెకండ్ టైం మార్చినప్పుడు అనుకుంటా, ఇంకా ఇడ్లీ అయితే ఈజీగా స్వాలో చేయగలరు అని చెప్పి ఆల్మోస్ట్ నెలకి 20 days అనుకోవచ్చు అరౌండ్ ఇడ్లీ పాత్ర మా తాతగారి లైఫ్ లో ఎలా ఉందని ఏమో నాకు తెలియదు, కానీ ఇడ్లీ పాత్ర మా తాతగారి లైఫ్ లో ఉండడం వల్ల అది నన్ను బాగా ఎఫెక్ట్ చేసింది. ఇడ్లీ స్టీమ్ ఆవిరికి పీల్చి ఇడ్లీ అంటేనే విరక్తి వచ్చేసింది నాకు. ఇది మా తాతగారి లైఫ్ లో ఇడ్లీ పాత్ర. అండ్ మా అమ్మని అడుగుదామా, మా అమ్మ లైఫ్ లో ఇడ్లీ పాత్ర ఏంటో. మా ఇడ్లీ యొక్క పాత్ర నీ లైఫ్ లో ఏంటమ్మా? అది గైస్, చూసారు కదా మా అమ్మ. ఆల్మోస్ట్ ఎవరి ఇంట్లో అమ్మల పరిస్థితి ఇదే. ఈ ఇడ్లీ పాత్ర తోమడం గురించి ఎందుకు వచ్చింది, పని మనుషులు ఉన్నా అంటే, ఈ ఇడ్లీలవి చాలా గట్టిగా అంటుకుపోయి ఉంటాయి అనమాట. అవి ఎంత నానబెట్టి తోమినా సరే చాలా జాగ్రత్తగా తోమకపోతే దానికి అలాగే ఉండిపోతాయి. పని మనుషులకి వేస్తే విసుక్కుంటారు, వాళ్ళు సరిగ్గా తోమలేదని మళ్ళీ మనం కంప్లైంట్ చేస్తే ఎక్కడ మానేస్తారు అని మా అమ్మే తోముకుంటుంది. అయితే మా అమ్మ ఇడ్లీని ఆవకాయతో తినడానికి ఇష్టపడేది, ఈ పాయింట్ మర్చిపోయాను. సో ఇది ఇడ్లీ యొక్క పాత్ర మా అందరి లైఫ్ లో. అయితే ఇప్పుడు ఇంకొక ఇడ్లీ పాత్ర గురించి చెప్తాను. ఇడ్లీ పాత్ర కాదు, పాత్రలు మొత్తం 10 ఉన్నాయి మా ఇంట్లో. ఎందుకు ఇన్ని ఉన్నాయంటే, ఫస్ట్ 6 ప్లేట్స్ ఉన్నవి మా అమ్మ వాళ్ళ వెడ్డింగ్ గిఫ్ట్ లో వచ్చిందంట. దానికి రాడ్ ఇస్తారు కదా. అయితే మా అమ్మ వాళ్ళ పెళ్లి తర్వాత కూడా మా ఇంకొక 2 అత్తలు ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇంకా అప్పుడు పెళ్లి అవ్వలేదు. సో అందరు ఉండేవాళ్ళు ఇంట్లో, అందరూ బయటికి వెళ్ళేవాళ్ళు, కాలేజ్ అని, ఒకళ్ళు ఆఫీస్ అని, ఇంకా నాన్న తాతగారు ఆఫీస్ కానీ, సో తర్వాత మేము పుట్టాక స్కూళ్ళకని. సో అన్ని వాయిల్ వేయడం కష్టం కదా, ఎక్కువ ఉంటే ఒకేసారి అయిపోతాయి అని చెప్పి తర్వాత 4 ప్లేట్స్ కొన్నారు. ఉన్నదానికన్నా పెద్ద రాడ్ కూడా తీసుకున్నారు, కానీ అది కూడా సరిపోక, అంటే ఆ రాడ్ కూడా చిన్నదైపోయింది, బట్ స్టిల్ దాని మీద ఇలాగే తగలకుండా బ్యాలెన్స్ చేస్తూ పెట్టి మేనేజ్ చేసేసేవాళ్ళు. ఇన్ని ఎందుకు ఉన్నాయని చెప్పా కదా. ఓకే, మేము 6 members ఉన్నప్పుడు అయితే ఈజీగా ఒక 2 వాయిల్ పడేది, అంటే ఒక 40 ఇడ్లీలు ఒకసారి, తర్వాత నెక్స్ట్ కి
20 అలా వేసేది. అన్ని మేము తినడానికి కాదండి. యాక్చువల్ గా ఎన్ని తింటారు, ప్రతిసారి ఒక కౌంట్ అనే మెయింటైన్ చేయరు కదా. బేసిక్ గా ఏంటంటే ఆకలిని బట్టి, టైంని బట్టి, పచ్చడి టేస్ట్ ని బట్టి అండ్ మూడ్ని బట్టి మనం తినే క్వాంటిటీ మారుతుంది కదా, అందుకని చెప్పి అన్ని వేసేసేది. అండ్ ఆల్సో పని మనిషికి కూడా ఇచ్చేవాళ్ళము. అండ్ ఈవినింగ్ మా నాన్నమ్మ, ఒక్కొక్కసారి తాతగారు అండ్ నేను కూడా ఈవినింగ్ ఇడ్లీలో మధ్యాహ్నం చేసిన టొమాటో రసం మళ్ళీ వేడి చేసుకుని ఇడ్లీ రసంతో తినడానికి చాలా ఇష్టపడతాము. సో ఇలా అంటుందన్నమాట. అండ్ మేబీ మా ఇంట్లో లాగే మీ ఇంట్లో కూడా ఉండొచ్చు. ఒక్క రోజు పిండి వేసుకుంటే 3 రోజులు వాడతారు. అదొక పెద్ద అడ్వాంటేజ్ అమ్మ వాళ్ళకి. ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఆల్మోస్ట్ ఇడ్లీతో కానిస్తారు, ఒకసారి పచ్చడి ఒకసారి సాంబార్ అనేలాగా. థర్డ్ డేకి పిండి పులుస్తుంది కదా, మినపట్టు కూడా వేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మా నాన్నమ్మ అయితే జీలకర్ర అండ్ మిరపకాయలు వేసి, చెప్పాను కదా పుల్లగా ఉంటుందని, అది అప్పుడప్పుడు మేము కూడా ఇష్టంగా తినేవాళ్ళం. అలా ఒక్క రోజు పిండేసి 3 రోజులండి, 3 రోజులు బిందాస్ గా ఇడ్లీ పిండితోటి దోశ కావంటే దోశ, మినపరొట్టి కావంటే దిబ్బ రొట్టి ఇలా ఏది కావంటే తినేయచ్చు. అండ్ మా ఫ్యామిలీ వరకు వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అని చెప్పారు కదా, అందరికి కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇడ్లీ సాంబార్. చాలా అంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళం. సో ఇడ్లీ యొక్క బెనిఫిట్స్ కూడా తెలుసుకోవాలి కదా. ఇడ్లీ ఒక ఫర్మెంటెడ్ ఫుడ్. అంటే మనకి పిండిని మనము నానబెట్టి గ్రైండ్ చేశాక మనం ఫర్మెంట్ అవడానికి వదిలేస్తాము. ఇందులో ప్రోటీన్ ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక ఇడ్లీలో దాదాపు 33 క్యాలరీస్ ఉంటాయి అంతే అంట. అందులో మనం ఆయిల్ కూడా వాడట్లేదు. సో ఇట్స్ మనకి కొంచెం వెయిట్ లాస్ వాళ్ళకి అది ఇడ్లీ ఈజీగా ఇంటేక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, ఇడ్లీలో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కంటెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం అందులో రవ్వ వాడతాము. అండ్ మినపప్పు కూడా పొట్టు తీసేసిందే, మనం తెల్లగా ఉండడానికి పొట్టు తీసేసిందే వాడతాం. మనకు మోస్ట్లీ అందరికి పొట్టుపప్పు దొరకదు అనుకుంటా. నేనైతే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే తిన్నాను పొట్టుపప్పుది. సో దీనివల్ల కార్బోహైడ్రేట్స్ అయితే ఉంటాయి, అది కొంచెం చూసుకోవాలి. ఇంకా క్యాలరీస్ చెప్పాను కదా, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో మనము కొలెస్ట్రాల్ కూడా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి ఇది బెటర్. అండ్ ఆల్సో ది మజిల్స్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుందంట. అండ్ ఇందులో విటమిన్ బి కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఇందులో ఫైబర్ ఉంటుంది కదా, సో అది డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచిది, ఈజీగా అరుగుతుందంట. అందుకే కదండి మనకు ఫీవర్ వస్తే ఏమొచ్చినా సరే ఇడ్లీ పెడతారు. ఇడ్లీని మనం ఒక పేషెంట్ ఫుడ్ గా కూడా కన్సిడర్ చేస్తాము. అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల గుండెకి, లివర్ కి కూడా, హార్ట్ అండ్ లివర్ ఫంక్షనింగ్ కి మంచిది. అండ్ ఇందులో ఇంకా అమినో యాసిడ్స్ కూడా ఉంటాయి, అలాగే గ్లూటెన్ కూడా ఉంటుంది. సో ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా మనం అవాయిడ్ చేయలేంది ఇడ్లీ. బికాస్ యాజ్ ఎ సౌత్ ఇండియన్స్ మీకు కూడా తెలుసు, సౌత్ ఇండియాలో ఇది చాలా ఫేమస్ ఫుడ్, ఎక్కడైనా పక్కా ఉంటుంది. అండ్ మీకు ఇడ్లీని దేంతో తినడానికి ఇష్టపడతారు? అసలు మీకు ఇడ్లీ ఇష్టమా లేదా? కమెంట్ సెక్షన్ లో నాకు కమెంట్ చేయండి. ఇష్టం లేకపోయినా సరే ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ దిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బాయ్.